ఆ తర్వాత 4 గంటలకి ఎందుకో కడుపు చాలా గడబడ అయిపోతే బాత్రూమ్ లో కూర్చున్నాను. జస్ట్ అలా కూర్చున్నానండి, అసలు వెళ్తున్న ఫీలింగే తెలియలేదు. ఈ రోజు ఏదో అద్భుతం జరిగింది, నిన్న రాత్రి ఏదో నేను వేసేది తినేసినట్టు ఉన్నాను, శరీరానికి పడలేదు, అందుకని ఇది ఆటోమేటిక్ గా రిలీజ్ అయిపోయింది. నాకు తెలియకుండా అయిపోయింది. లేదు తర్వాత రోజు కూడా సేమ్, కానీ ఈ రోజు కూడా ఇప్పుడు ఇది 2వ నెల. ఈ 2 నెలల్లో ఇప్పటి వరకు కూడా గ్యాస్ట్రిక్ సంబంధించిన ఇష్యూస్ నా స్టమక్ లో ఒక్కడు కూడా లేదండి. వెంటనే నా భార్య కూడా ఇంచుమించు 5 సంవత్సరాల నుంచి గ్యాస్ట్రిక్ బాధపడుతుంది. ఉన్న వెయిట్ కంటే 10 కేజీలు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానికోసం ప్యాంటోప్రోసిల్, రేబోప్రోసిల్, ప్యాంటో-40 ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ సంబంధించిన టాబ్లెట్స్. ఇవి వాడి విసిగిపోయింది కదా. సరే అని చెప్పేసి నేను మళ్ళీ తనకి వాడడం మొదలుపెట్టి ఇంచుమించి 10 రోజుల్లో ఒకసారి గ్యాస్ట్రిక్ ఎక్కువ అవుతున్న ఫీలింగ్ అనిపించినప్పుడు నేను వెంటనే మళ్ళీ రేబోప్రోసిల్ డిఎస్ఆర్ టాబ్లెట్ ఆ రోజు వేసాను. ఆ రోజు కంట్రోల్ అయిపోయింది. మళ్ళీ ఇప్పటికి ఇది 3వ నెల అంటే నా భార్యకి వాడి ఈ రోజు వరకు కూడా గ్యాస్ట్రిక్ తన జీవితంలో మళ్ళీ రావా. చాలా హ్యాపీ చేయలేకపోతున్నాను. ఎలా తెలిసిందని చెప్తే నాకు నా అప్లైన్ రఘురామ ద్వారా నేను మెసేజ్ తెలుసుకున్నాను. ఆ తర్వాత నా కూతురు, నాకు 14 సంవత్సరాల కూతురు ఉంది. నా కూతురు 10th క్లాస్ లాస్ట్ ఇయర్ 10th క్లాస్ స్టార్టింగ్ టైంలో 9th పాస్ అయిన తర్వాత 10th క్లాస్ లో ప్రగతి కాకినాడ ఐఐటి స్టేట్ సిలబస్ 2 చదివాను. ఆ చదువుతున్న టైంలో తను మెచ్యూర్ అయిన తర్వాత నేను సరే ఎవరికి తెలియకుండా సైలెంట్ గా ఉన్న తర్వాత నుంచి చాలా భయంకర పొజిషన్. తర్వాత నుంచి ఫోన్ స్కూల్ నుంచి నాన్నగారు ఎక్కడ ఉన్నారు, ఏమైంది అర్జెంట్ గా రండి. సరే వెళ్ళి స్కూల్ దగ్గర వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత భార్య చెప్పింది తనకి డేట్ వచ్చింది, పీరియడ్ వచ్చింది. 15 రోజులకి పీరియడ్ డేట్. ఆ 15వ రోజు పీరియడ్ వచ్చిన తర్వాత 5-6 days భయంకరమైన బ్లీడింగ్ అనమాట. ఎంత ఇబ్బంది అంటే తను ఎంత స్టేబుల్ గా ఉన్న ఆ అమ్మాయి అదోలాగా అంటే దాన్ని చెప్పలేము. ఒక ఫాదర్ నాకు తెలుస్తుంది, ఒక తల్లిదండ్రులు ఉంటారు పిల్లలు, మీకు అందరికీ ఆ ఫీల్ బాగా తెలుస్తుంది. నా కూతురుతో బాగా నేను తల్లిలాగా ఫీల్ అంతా ఉంటుంది, అన్ని తెలుసుకుంటాను. కానీ ఆ తర్వాత ఏం చేశాను, ఇందులో సెర్చ్ చేశాను మొత్తం. రఘురామ్ గారు కూడా అడగా యూట్యూబ్ ఓపెన్ చేసి రంజిత్ సార్ని, తర్వాత వైజాగ్ ఈశ్వర్ సార్ మా సార్ ఆయనది, రంజిత్ సార్వి, తర్వాత ఎంఎస్ఆర్ గారు, వీళ్ళు అన్ని కూడా చూసుకుంటూ వచ్చాను. టెస్టిమోనీ కానీ దానికి సంబంధించిన ప్రోడక్ట్ డీటెయిల్స్ కానీ చూసుకుంటూ వస్తే కొన్ని ప్రోడక్ట్స్ పెట్టమన్నా. సరే చాలా ప్రోడక్ట్స్ చెప్పారు దీనికి సంబంధించి. అంటే పీరియడ్స్ కంట్రోల్ అవ్వడం కానీ, స్టామినా లెవెల్స్, తర్వాత బ్లడ్ హెమోగ్లోబిన్ పెరగడం కానీ, ఇవన్నీ చూసుకుని మా పాపకి 7 points వరకు డౌన్ అయిపోయింది. 12 నుంచి 7 points బ్లడ్ ఉన్నప్పుడు టెస్ట్ చేయించాను. ఆ తర్వాత ఇది చూసిన తర్వాత నేను వెంటనే ప్రోటీన్ పౌడర్ 8వ ప్రోటీన్ పౌడర్ స్టార్ట్ చేశాను. దాంతో పాటు